హలో అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ద టాక్స్. ఈ వీడియోలో నేను పాస్తా రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మా పిల్లల కోసం అని చేస్తున్నాను. ఈ పాస్తా కోసం నేనైతే మా పిల్లలు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ అన్నింటినీ అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా బఠానీ కూడా వాటితో పాటు పెట్టేసుకున్నాను. ఇక అయితే మరిగే వాటర్ లో మ్యాక్రోని వేసుకొని ఉడకబెట్టేసుకొని వాటిని అయితే వడగట్టేసి పక్కన పెట్టేసుకున్నా. అయితే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంకా కార్న్, బఠానీ అని చెప్పా కదా, అన్ని కలిపేసి ఒకసారి ఉడకబెట్టేసుకొని వాటిని కూడా వడగట్టేసుకున్నాను. మ్యాక్రోని ఉడకబెట్టుకునేటప్పుడు మర్చిపోకుండా చేయాల్సిన పని, ఉడకబెట్టుకునే ముందుగానే వాటర్లో లైట్గా అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకేసారి ఉడికించేసుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఆ మ్యాక్రోని ఒకసారి కూల్ వాటర్తో అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కూడా ఉడకబెట్టేసి వడగట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వడగట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కల్ని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి కేవలం 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువసేపు ఫ్రై అయినా కూడా ఆ పాస్తాకున్న టేస్ట్ మొత్తం పోతుంది. వెజిటేబుల్స్ 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మైక్రోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయగానే నేను వీడియోలో చూసినా కదా, ఆ సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఈ సాస్ అవైలబుల్లో లేకపోతే 2 స్పూన్స్ టొమాటో సాస్ అండ్ 2 స్పూన్స్ సోయా సాస్ అండ్ 2 స్పూన్స్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసేసుకోండి. యూజ్ చేసిన సాస్ అయితే ఈ సాస్ యాడ్ చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో అంతకన్నా మంచి టేస్టే వచ్చింది. ఒకసారి మైక్రోని, వెజిటేబుల్స్, సాస్ అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే ఈజీగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే సర్వ్ చేసేసుకోవడమే. మీకు కనుక ఈ పాస్తా రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ద టాక్స్.